నమస్తే ఫ్రెండ్స్. కరోనా గురించి దేశం మొత్తం మరి ఒక వింతగానే ఆలోచిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మరి సింగపూరు, హాంకాంగు, థాయిలాండ్‌లో విపరీతంగా విజృంభిస్తున్నటువంటి కరోనా భారత్‌లో కూడా ప్రవేశించింది. భారత్‌లో కూడా ముంబై ప్రాంతాల్లో అయితే ఒక ఇద్దరు కూడా చనిపోవటం జరిగింది. కరోనా మృతుల సంఖ్య అనేది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించినటువంటి విషయాలేంటంటే, గతంలో గతంతో పోలిస్తే ఇప్పుడు మరణాల సంఖ్య కావచ్చు, కరోనా వ్యాప్తి కావచ్చు, చాలా తక్కువగానే ఉందని చెప్పేసి మరి ప్రకటించడం జరిగింది. అయితే ఫస్ట్ మానవుడిలో ఇమ్యూనిటీ పవర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటే కరోనా నుంచి మరి విముక్తి అనేది పొందొచ్చు. ఫస్ట్ టోటల్‌గా చెప్పాలంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రతి ఒక్కరు వ్యాయామం, ఎక్సర్‌సైజులు చేస్తూ మరి మంచి హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఎటువంటి భయం లేకుండా ఉంటే కరోనా అనేది దరిచేరదని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి సమతుల్య ఆహారాన్ని స్వీకరిస్తేనే ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క నిత్య జీవితంలో ఎక్సర్సైజ్ అనేది మరి ముఖ్యంగానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి కరోనా మరి భయాన్ని కూడా కలిగిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకుండా మరి దృఢంగా ఉండాలని అందరినీ అయితే ప్రతి గవర్నమెంట్ కూడా అలర్ట్ చేస్తుంది. ఈ ఆసియాలో ఉన్నటువంటి మరి పలు దేశాల్లోనే మరి ఇలాంటి కరోనా విజృంభించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా మరి కొన్ని దేశాలు అలర్ట్ అయినాయి. మరి శానిటైజర్స్, మాస్కులు ధరించి మరి ఎక్కువగా ఉన్నటువంటి జనసంఖ్య నుంచి దూరంగా ఉండి ఇంపార్టెంట్ అనుకుంటేనే మరి జనసాంద్రంలో తిరగాలని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నారు. వీటన్నిటిని సూచనలు పాటిస్తూ హెల్త్ సంబంధించినటువంటి విషయాలు మొత్తాన్ని మనం పాటిస్తూ ఉంటే కరోనా అనేది మన దరికి చేరదని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కరోనాకు దూరంగా ఉండాలంటే మరి అందరూ మరి హెల్త్కి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు తీసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుందాం. జై హింద్.